హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. అలానే నాకు మోటివేషన్ లాగా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు తీసిన బ్లాగు. ఆ రోజు ఉదయాన్నే సూర్యోదయం కాకముందే లేచాను. ఇలా సూర్యోదయం కాకముందే బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుంటే చాలా మంచిది. రోజు ఇలానే చేసుకోవచ్చు, కానీ నాకు హెల్త్ కొంచెం తుమ్ములు అవి వచ్చేస్తే వల్ల రోజు లేవడానికి వీలు కుదరదు. ఇలాంటప్పుడు ప్రత్యేక పూజలప్పుడు అయితే లేస్తాను. ఇంక తెల్లవారుజామునే లేచి ఫస్ట్ గదులన్నీ కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను. గదులు తుడిచేసుకుని దేవుడి గది అంతా కూడా ఒకసారి తడిబట్ట పెట్టుకుంటున్నాను. కార్తీక సోమవారం అప్పుడే గదులన్నీ కూడా తడిబట్టలు పెట్టాను. ఇంకందుకని ఇంట్లో నాన్ వెజ్ అది కుక్ చేయట్లేదు. దేవుడి గదిలో అది కూడా మేము భోజనం అది చేయము. అందుకని చెప్పేసి తడిబట్ట పెట్టకపోదాం అనుకున్నాను. పూజ చేసుకున్నప్పుడు శుభ్రంగా ఉంటే మంచిది కదా, ఒకసారి తడిబట్ట పెట్టేసుకుందామని పెట్టేసుకున్నాను. ఆ తర్వాత తలస్నానం చేసేసి ఫస్ట్ తులసికోట దగ్గర దీపారాధన చేసుకున్నాను. తెల్లవారక ముందే తులసికోట దగ్గర దీపారాధన చేసుకుంటే అది దామోదరికి చెందుతుందంట. కార్తీక మాసం నెల రోజులు దీపాలు పెట్టుకునే వాళ్ళైతే ఒక బేషన్లోకి వాటర్ పెట్టుకుని ఆ వాటర్లోకి దీపాలు అయితే వదిలేస్తారు. మొదటి రోజు ఆఖరి రోజు అయితే కాలువ దగ్గరికి వెళ్ళి అక్కడ దీపాలు వెలిగించుకుంటారు. నేనైతే నెల దీపాలు పాడ్యం దీపాలు పెట్టడానికి కుదరక ఇంకా నెల దీపాలు అయితే పెట్టలేదు. మొన్న భీమేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు మాత్రం మా వదిన వాళ్ళతో అయితే కలిసి పెట్టాను. ఇంక ఈరోజు అయితే గంగా దీపాలు పెట్టుకోకుండా నార్మల్గా తులసికోట దగ్గర ఆవునే దీపం వెలిగించుకున్నాను. ఇంకా తులసికోట దగ్గర పూజ అయిన తర్వాత గడపమ్మకి కూడా పూజ చేసేసుకున్నాను. ఆ రోజు శుక్రవారం కదా, గడపకి పూజ చేసుకుంటే మంచిదని ప్రతి శుక్రవారం గడపకి పూజ చేసుకుంటాను. అలానే ముందుగా గడపకి పూజ చేసేసుకొని ఆ తర్వాత ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను. తెల్లవారుజామునే లేవడం వల్ల ఎటువంటి హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా బిల్వాష్టకం, లింగాష్టకం, శివాష్టకము అన్నీ కూడా చదువుకున్నాను. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా తర్వాత పౌర్ణమి కదా, గుడికి వెళ్దామని చెప్పేసి 365 తేదీ కూడా ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. అవన్నీ కూడా ఒక బుట్టలోకి సర్దుకుని గుడి దగ్గరికి అయితే వచ్చాము. గుడి దగ్గర కూడా అస్సలు జనం అన్నదే లేరు. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం పౌర్ణమి కదా, గుడి దగ్గర చాలా జనం ఉంటారు. తెల్లవారకు ముందే గుడికి వెళ్ళిపోవాలని అయితే అనుకున్నాము. కానీ మా వారు ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంట్లో పూజ అది చేసుకునేసరికి కొంచెం లేట్ అయింది. అంటే 6 గంటలకల్లా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అసలు జనం అన్నది లేరు, ఒకరు ఇద్దరు ఉన్నారేమో అంతే. ఇంకా మేము గుడి దగ్గరికి వచ్చేసి ఫస్ట్ ఉసిరి చెట్టు దగ్గర, మారేడు చెట్టు దగ్గర, జమ్మి చెట్టు దగ్గర అది కూడా దీపాలు వెలిగించుకుని ఆ తర్వాత శివయ్యకి గడి స్తంభం దగ్గర 365 ఒత్తి వెలిగించుకున్న తర్వాత అక్కడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కూడా ఉంది. అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని మా ఊరి శివాలయానికి వెళ్ళి అక్కడ ఒక 5 ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత శివయ్యకి దర్శనం చేసుకొని కొంతసేపు ప్రశాంతంగా గుళ్ళో అయితే కూర్చున్నాము. ఆ తర్వాత విష్ణాలయం దగ్గరికి కూడా వెళ్ళాము. శివాలయానికి కొంచెం దగ్గరలోనే విష్ణాలయం కూడా ఉంటుంది. ఈశ్వరుడి దర్శనంతో పాటు విష్ణుమూర్తి దర్శనం కూడా చాలా మంచిదని అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసేసుకొని ఇంటికి వచ్చేసి మా వారి కోసం ఇడ్లీ అయితే వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను. నేను ఈరోజు అయితే ఉపవాసం ఉంటాను. అందుకని మా వారికి అయితే ఉల్లిపాయ నూనె అది వేయకుండా ఇంకా భోజనం అయితే కుక్ చేస్తాను. ఫస్ట్ టిఫిన్లోకి ఇడ్లీ అయితే వేసేస్తున్నాను. ఇడ్లీ ఉడికిపోయిన తర్వాత మా వారికి టిఫిన్ పెట్టేసి టీ కూడా పెట్టేస్తున్నాను. మా వారికి టీ పెడుతూ ఉండగా వంటగదిలో అలా చూస్తుంటే ఆ కన్నంలో బల్లి చూడండి నిజంగా ఎలా చూస్తుందో, చాలా భయం అనిపించింది. ఏదో పాములాగా ఇలా కన్నం కొంచెం తలకాయ బయటికి పెట్టి చూస్తుంది. చాలా భయం అనిపించింది. ఇంకా మా వారికి టీవీ అది ఇచ్చేసిన తర్వాత ఆయన వర్క్కి వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపు అలా కూర్చొని సాయి కోట రాసుకున్నాను. ఆ తర్వాత ఆయనకి వేడివేడిగా రైస్ కుక్ చేద్దామని 11:30 అలా టయానికి రైస్ కుక్ చేస్తున్నాను. ఒక పక్క కొబ్బరికాయ పచ్చడి చేసేద్దాం అనుకుంటున్నాను. నూనె ఉల్లిపాయ అది వేయను కదా, ఇంకా ఆయన ఒక్కరి కోసం మళ్ళీ కర్రీ అది వండిన సాయంకాలం మళ్ళీ టిఫినే కదా అని చెప్పేసి కొబ్బరికాయ కొట్టేసి పచ్చడి అయితే చేసేసాను. నెయ్యి తాలింపు వేసి కొబ్బరికాయ పచ్చడి చేసేసాను. అలానే సాయంకాలం చలిమిడి చేయడం కోసం బియ్యం కూడా నానబెట్టేసాను. అన్నం వచ్చేసి ఇంకా గిన్నెలు అవి కూడా ఏం క్లీన్ చేయట్లేదు, అలా పెట్టేసి
సాయికోట అయితే రాసుకుంటున్నాను. ఉపవాసం ఉన్నప్పుడు దైవారాధనలో ఉండడం చాలా మంచిది. ఎటువంటి చెడు ఆలోచనలు అలాగా మాట్లాడుకోవడం, చెడు ఆలోచనలు ఆలోచిస్తూ ఉండడం అటువంటి వాటికంటే ఇలా దైవారాధనలో ఏదో ఒక మంత్రాన్ని నామస్మరణ మనసులో చదువుకుంటూ రాసుకుంటూ కానీ అలా చదువుకుంటూ ఉంటే మంచిది. అందుకని అలా కొంచెంసేపు సాయికోట రాసుకొని ఆ తర్వాత పత్తి గింజల్ని తీసేసి కొన్ని ఒత్తులు అయితే చేసుకుంటున్నాను. ఇవి బుడ్డొత్తులు నాకు అస్సలు చేయడం రాదు. మొన్న మా అత్తయ్య చేత చేయించుకుని మరీ తెచ్చుకున్నాను. ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. అయ్యో నేనే చేసేసుకుంటే బాగుండేమో అనిపించింది. ఇంకా నేను వెలిగించుకోవడానికి బుడ్డొత్తులు ఆల్రెడీ అత్తయ్య ఒక 100 ఒత్తులు అయితే చేసి ఇచ్చేసింది. అందుకని ఉన్నాయి కదా అని చెప్పి అవి ఒక 5 ఒత్తులు చేసి నార్మల్ ఒత్తులు అయితే చేసేసాను. అవి ఒక బాక్స్లో పెట్టేసుకొని రూమ్స్ అన్నీ కూడా నీట్గా చక్కబెట్టుకుని తుడిచేసుకొని గిన్నెలు కూడా క్లీన్ చేసేసాను. మార్నింగ్ స్నానం చేయకముందే బట్టలు నానబెట్టేసి ఉంచేసాను. ఆ బట్టలని కూడా నీట్గా వాష్ చేసేసి ఆరబెట్టేసుకొని వాకళ్ళవి కూడా నీట్గా తుడిచేసుకున్నాను. చంద్రుడిని పెట్టుకోవడానికి ఈ సైడ్ కడిగి ముగ్గు అయితే వేసుకున్నాను. కానీ చంద్రుడు ఎక్కడ వస్తే అక్కడ దేవుణ్ణి పెట్టుకోవాలి. నార్మల్గా అక్కడైతే ముగ్గు వేశాను. చంద్రుడు ఎక్కడొస్తే అక్కడ మళ్ళీ కడిగి అప్పుడు ముగ్గు వేసుకుంటాను. ఇంకా తర్వాత తలస్నానం చేసేసి దేవుడికి ప్రసాదంగా చలిమిడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ పౌర్ణమి రోజు చలిమిడి చాలా ఇంపార్టెంటు. మా అమ్మమ్మ వాళ్ళ కాలంలో అయితే ధాన్యం ఇప్పుడే కొత్త ధాన్యం వస్తాయి కదా, ఆ ధాన్యాన్ని తీసుకొచ్చి రోట్లో కుమ్మి బియ్యం కింద చేసి వాటిని నానబెట్టి మళ్ళీ పిండి కొట్టి చలివిడి కుమ్మేవారంట. ఇప్పుడు మిక్సీలు అవి వచ్చేసిన తర్వాత రోట్లో ఎవరు కుమ్మట్లేదు. కానీ మా ఇంటి దగ్గర ఒక బ్రాహ్మణ ఆవిడ అయితే రోట్లోనే కుమ్మి చలివిడి చేస్తారు. అది చాలా బాగుంటుంది. నేనైతే బియ్యం నానబెట్టేసి బియ్యం కడిగేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టేసి పిండి కింద మెత్తగా గ్రైండ్ చేసేసి ఆ తర్వాత బెల్లం వేసేసి గ్రైండ్ చేసి వాటర్ అయితే మిక్స్ చేసేసి చలివిడి చేసేసుకొని వడపప్పు కూడా నానబెట్టేసుకున్నాను. చంద్రుడు అయితే వచ్చేసారు. ఇంకా బయట ఒక అద్దంలో చంద్రుడిని చూడడానికి అద్దము, అలానే పార్వతీ పరమేశ్వరుల ఫోటో, వెంకటేశ్వర స్వామి ఫోటో అది పెట్టుకుని పళ్ళు నైవేద్యంగా పెట్టుకుని చలిమిడి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. ఈరోజు గుమ్మం దగ్గర కూడా దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిదంట. అందుకని గుమ్మాల దగ్గర కూడా ప్రమిదల్లో నూనె వేసుకొని ఒత్తులు వేసుకొని దీపాలు అయితే పెట్టుకున్నాను. దేవుడి దగ్గరికి అన్నీ కూడా రెడీగా సిద్ధం చేసుకొని ఇప్పుడు పూజ అయితే మొదలు పెట్టుకుంటున్నాను. ఫస్ట్ ఇంట్లో దేవుడి దగ్గర అది కూడా దీపారాధన చేసేసుకొని ఆ తర్వాత బయట దేవుడి దగ్గర కూడా దీపారాధన చేసుకొని అన్ని గుమ్మాల దగ్గర దీపాలు వెలిగించుకుని దీపాల దగ్గర పసుపు కుంకుమ అక్షింతలు వేసుకుని దండం పెట్టుకున్నాను. ఇలా చంద్రుడికి కుర్చీలో కానీ కింద కానీ పెట్టుకోవచ్చు. కుర్చీలో పెట్టుకుంటే చంద్రుడు అద్దంలో క్లియర్గా కనిపిస్తారు కదా, కొంచెం పైన పెట్టుకుంటే అని నేను కుర్చీని శుభ్రంగా కడిగేసుకొని కుర్చీ కింద కూడా కడిగి ముగ్గు వేసుకొని ఆ తర్వాత ఇలాగ ఒక వస్త్రాన్ని వేసుకొని అందులోకి దేవుణ్ణి అయితే పెట్టుకున్నాను. దీపాలన్నీ వెలిగించేసిన తర్వాత యథావిధిగా ఫస్ట్ పసుపు గణపతికి పూజ చేసుకొని ఆ తర్వాత అద్దంలో చంద్రుడిని చూస్తూ చంద్రదేవుడికి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులతో పూజ అయితే చేసుకున్నాను. పౌర్ణమి రోజు చంద్రుడు చాలా నిండుగా కాంతివంతంగా మనందరికీ కూడా దర్శనమిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు మనం ఇలా ఉపవాసం ఉండి పూజ చేసుకోవడం చాలా మంచిది. ప్రతి నెల పౌర్ణమి చేయడం చాలా మంచిది. కానీ ప్రతి నెల పౌర్ణమి చేయడానికి వీలు కుదరని వాళ్ళు కంపల్సరిగా పౌర్ణమికి ఉపవాసం ఉండి ఈ పూజ అయితే చేసుకుంటారు. మా సైడ్ అందరూ కూడాని ఉండ్రాల తద్ది అట్ల తద్ది పెళ్ళైన తర్వాత 6 సంవత్సరాలు చేయాలని ఎలా అయితే ఆచారం ఉన్నదో కార్తీక పౌర్ణమి కూడా పెళ్ళైన తర్వాత 3 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ 9 సంవత్సరాలు కానీ చేయవచ్చంట. అలా కాదు, మేము ఓపిక ఉన్నంత వరకు కూడా ఇలానే కార్తీక పౌర్ణమి ప్రతి సంవత్సరం ఉపవాసం ఉండి ఇలా పూజ చేసుకుంటామంటే అలా కూడా చేసుకోవచ్చని పెద్దవాళ్ళు అయితే చెప్తారు. నేను ఎవ్రీ ఇయర్ పెళ్ళి అవ్వకముందు కూడా ఉపవాసం లేకపోయినా కానీ మా దొడ్డ వాళ్ళందరూ కూడా ఇలా చంద్రుడిని బయట పెట్టుకుని పూజ చేసుకునేవారు. వాళ్ళతో పాటు కూర్చుని నేను కూడా దండం పెట్టుకునేదాన్ని. ఇంకా చంద్రుడికి పూజ చేసుకున్న తర్వాత ఈశ్వరుడికి కూడా పసుపు కుంకుమ అక్షంతలతో పూజ చేసుకుని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేసుకుని ధూపం అది ఇచ్చేసి ఆ తర్వాత చంద్రాష్టకము, శివాష్టకము, అలానే ఆ రోజు శుక్రవారం అని చెప్పేసి లలితా చాలీసా అది కూడా చదువుకున్నాను. నైవేద్యం అది కూడా చెల్లించేసి ఆ తర్వాత హారతి ఇచ్చి స్వయంగా మనకి దర్శనమిచ్చే చంద్రుడికి కూడా హారతి ఇచ్చి నమస్కారం అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనం ఉపవాసం ఇప్పి వాటర్ కానీ పళ్ళు మనం దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం అదే తినాలి. ఉడికించినవి ఏవి కూడా
కార్తీక పౌర్ణమి చేసిన రోజు తినకూడదు. అందుకని నేను ఓన్లీ చలివిడి ఒక కమలా పండు అయితే తిన్నాను. మా వారి కోసం పులిహోర టైప్లో వరినూకతో అయితే చేస్తున్నాను. ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు వాటర్ వేసుకుని అందులోకి ఉప్పు పసుపు వేసుకుని వాటర్ మరిగిన తర్వాత వరినూక వేసుకొని ఇలా బాగా మగ్గించుకోవాలి. ఈలోపు పులిహోర పోపులన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఇలా పులిహోర పోపులు రెడీ చేసుకొని అవి నూనెలో కానీ నేతిలో కానీ ఫ్రై చేసుకోవచ్చు. ఈరోజు నూనె తినరు కాబట్టి నేను నేతిలోనే ఫ్రై చేసుకున్నాను. పోపు అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసేసి బాగా మిక్స్ చేసుకుని కొంచెం వేడి తగ్గిన తర్వాత నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. పులిహోర టైప్లో టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్మా చేద్దాం అనుకున్నాను. ఉప్మాలోకి ఉల్లిపాయ ఎలానో వేయం కదా, ఇది ఎప్పుడూ చేయలేదు, ఇలా చేద్దామని చెప్పేసి ఇలా చేశాను. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.